హలో గైస్, వెల్కమ్ టు విశ్వ గేమర్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. గైస్, మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ గైస్. ఇప్పుడు క్రియేట్ న్యూ వరల్డ్ చేద్దాం. గైస్, ఇక్కడ సీడ్ అని ఉంది కదా, సీడ్ పక్కన యారో లెక్క ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని మ్యాప్స్ అనేవి కనపడతాయి. ఏదో ఒక మ్యాప్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను నేను. గైస్, ఈరోజైతే మనం బెడ్ తయారు చేసుకొని ఒక చిన్న హౌస్ అనేది కట్టుకుందాం గైస్. గైస్, ఇందులో డిజర్ట్ టెంపుల్ ఉంటుంది. గైస్, డిజర్ట్ టెంపుల్ ఉంటుంది గైస్, ఇక్కడనే ఎక్కడో. గైస్, ఇతను ఎవరు? హాయ్ హాయ్, ఇతను ఎవరు గైస్? నాకు అర్థం కావట్లేదు. సర్లేండి గైస్. అవ్వదు గైస్, డిజర్ట్ టెంపుల్ అదే. గైస్, మన వెనకాలనే వస్తున్నాడు గైస్ ఇతను. నన్ను కొడుతున్నావు, నువ్వు ఎవరు అసలు? గైస్, ఈ డిజైన్ టెంపుల్లో చాలా వరకు లూట్ ఉంటుంది. మనకైతే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. గైస్, ఇతను వెళ్ళిపోయాడు గైస్. ఇక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు నాకు. ఇదేంటిది? ఏదో ఒకటి కొడుతున్నాను గైస్ ఇట్లా. ఏంటిది ఇది? ఒకటి కొట్టేసాను, ఏదో ఒకట్లా అండి. అది ఏమన్నా అవుతుందా అని కొట్టాను గైస్ అట్లా. గైస్, మీరు కొంచెం దూరంలో ఉండి దీన్ని పలగొట్టండి, ఎందుకంటే మీరు దీని లోపల చాలా పెద్ద హోల్ ఉంటుంది గైస్. మీరు దీన్ని దూకాలి, దీనిలో కడకు దూకండి గైస్. దీని మీద కనుక పడితే మీకు అనేది ఒక టీఎన్టీ పేలుతుంది. టీఎన్టీలు పేలుతాయి దాని మీద నిలబడితే. గైస్, ఇది గోల్డ్ గైస్, గోల్డ్ తోటి మనకు చాలా వర్క్ చేసుకోవస్తుంది గైస్. మీరు అనేది ఇప్పుడు ఈ శాండ్ ఎక్కువ తీసుకోండి. శాండ్ ఎందుకు లేండి, మనకి ఇప్పుడు చాలా వెనక బయట ఉంటుంది కదా అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు మనం పైకి పోవాలంటే ఇప్పుడు శాండే మనకి. శాండ్ లేకపోతే ఇప్పుడు మనం పైకి పోలేం గైస్. ఇవి వద్దు, మనం తీసుకోవద్దు. ఇవి తీసుకుంటే మనకు హంగర్ వస్తుంది. ఇవి తింటే మనకు హంగర్ వస్తుంది గైస్. శాండ్ మనం ఫస్ట్ పెట్టుకోవడం బెటర్ గైస్, ఎందుకైనా మంచిది. హార్స్ ఆర్మర్ వచ్చింది మనకి. శాడిల్ గైస్, మీరు గుర్రం ఎక్కాలనుకుంటే శాడిల్ మనకి ముఖ్యం గైస్. మీరు ఈ డిజర్ట్ టెంపుల్కి వస్తే ఎప్పుడైనా కానీ మీకైతే శాడిల్ మాత్రం కన్ఫామ్ దొరుకుతాయి. 2 అన్నా 1 అన్నా దొరుకుతుంది గైస్ మీకు. గన్ పౌడర్ ఎందుకంటే మనకి టీఎన్టీలు చేసుకోవచ్చు. టీఎన్టీ అంటే ఒక బాంబు గైస్. అది మనం ఒక్కటి పేలిస్తే ఎంత హోల్ పడుతుంది గైస్. దీనికంటే కొంచెం ఈ వరకు పడుతుంది గైస్, ఇక్కడ వరకు పడుతుంది. దివాళీ బాంబు గైస్. అది దివాళీ బాంబు అంటే మనం బయట పేల్చుకునే బాంబులు కాదు గైస్, అది చాలా పెద్ద బాంబు. దానికి మనకు గన్ పౌడర్ కావాలి, శాండ్ కావాలి. గన్ పౌడర్ మనకి క్రీపర్లను చంపినా వస్తుంది గైస్ మనకి గన్ పౌడర్ అనేది.
గ్యాస్ ఇక్కడ మనం లాబీలో చూస్తే మనకి స్టీవ్ 2 అంట గ్యాస్, ఎవరో అర్థం కావట్లేరు. గ్యాస్ నేను అతన్ని టెలిపోర్ట్ చేస్తాను. మీరు టెలిపోర్ట్ చేయాలంటే ఇక్కడ అది వచ్చి టిపి @ అని కొట్టేసి ఏ అని కొట్టండి. ఎస్ మీరు వీళ్ళ నేమ్ కొట్టండి, ఎవరు రావాలంటే వాళ్ళ నేమ్ కొట్టండి. STE చీట్స్ ఆర్ ఎనబుల్ ఇన్ ద లెవెల్. గ్యాస్ మన చీట్స్ వర్క్ అవు గ్యాస్, ఇందులో చీట్స్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మనం విలేజ్కి వెళ్దాం. విలేజ్ దీని పక్కనే మీకు కనపడుతూ ఉంటుంది. దీని పక్కనే కొంచెం ఇలా ఉంటుంది. ఈ లేక్ కాడ అయితే ఉంటుంది. గ్యాస్ ఎవరు నన్ను ఇక్కడ కొడుతున్నారు, క్యారెక్టర్స్ కుచ్చుకుంటున్నాయి అనుకుంటా మనకి. గ్యాస్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. గ్యాస్ నేనైతే విలేజ్లో ఉన్నాను. గ్యాస్ ఇది గ్యాస్ వెనకాల ఉన్నదంటే జోంబీ, అది మన వాటర్ జోంబీ, అది మనల్ని కొడుతుంది. గ్యాస్ నాకు అక్కడ పేరు కనపడుతుంది గ్యాస్, స్టీవ్ 2 అని నాకు కనపడుతుంది. వచ్చేసాడు గ్యాస్. దానికి కొంచెం లూట్ ఇద్దాం గ్యాస్, మనకి ఎందుకైనా. అతనికి లేవు లూట్, కొన్నని ఇద్దాం. మనతోనే మనకి బెడ్ ఇచ్చాడు, బ్రెడ్ ఇచ్చాడు, హార్స్ ఆర్మర్ ఇచ్చాడు. గ్యాస్ రేపైతే నేను ఇతన్ని డిస్కార్డ్లో పిలిపిస్తాను గ్యాస్ ఇతన్ని. గ్యాస్ మనం అయితే ఇప్పుడు ట్రీస్ సంగతి చూద్దాం ఇప్పుడైతే మనం. గ్యాస్ వాయిస్ సరిగ్గా రాకపోతే సారీ గ్యాస్. బ్రో కొంచెం ట్రీ నరకు బ్రో. గైస్ నాకైతే ఇందులో ఒక జోక్ థింగ్ గైస్, మనం అయితే అసలు మనం గొడ్డలు యూజ్ చేసి దీన్ని అయితే కొడతాము, ఇతనేమో చేయితోటే దీన్ని నరికి పడేస్తున్నాడు గైస్. గ్రేట్ అసలు. గైస్ ఇప్పుడు మనం ఈ లాగ్ తీసుకుపోయి దీంట్లో పెట్టేస్తే వుడ్ ప్లాంట్స్ వస్తాయి గైస్. ఈ వుడ్ ప్లాంట్స్ తోటి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చుట్టూ ఒక 4 పెడితే మనకు అనేది క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది. క్రాఫ్టింగ్ టేబుల్ మనకి ముఖ్యం దీంట్లో. ఇప్పుడు మనం ఒక 4 ఓకే, ఇప్పుడు మనం అది చేద్దాం. ఇప్పుడు మనం స్క్వాడ్ తయారు చేద్దాం. స్క్వాడ్ తయారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గైస్ పైన ఒకటి కింద ఒకటి ఇలా పెట్టేసి ఇక్కడ ఒకటి పెట్టేస్తే మనకు వస్తుంది. నేను 2 చేసుకుంటున్నాను. గైస్ యాపిల్ రాలింది బ్రో, వచ్చి తీసుకో బ్రో, కత్తి తీసుకున్నాడు. ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ని తీసేసుకొని బెడ్ అయితే తయారైపోయింది గైస్. ఇప్పుడు మనం ఒక క్యాంప్ అనేది తయారు చేసుకుందాం గైస్. క్యాంప్ తయారు చేసుకొని ఈ వీడియోని ఎండ్ చేస్తాను గైస్. నెక్స్ట్ ఆఫ్లైన్లో అయితే నేను ఇల్లు ఎక్స్పాండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్, మైనింగ్కి వెళ్ళి. బ్రో రా బ్రో. గైస్ ఇతను ఎక్కడో ఉన్నాడు గైస్, రావట్లేడు. గైస్ మీరు ఇప్పుడు ఇలా చీకటి అయితే మీరు పండుకోకుండా ఏం చేయాలంటే గైస్ మీరు గైస్ ఇది లేటెస్ట్ వర్షన్ అయితే మీకు ఇక్కడ ఇలా యారో లెక్క ఒకటి చూపెడుతుంది. యారో మీద క్లిక్ చేస్తే మీరు అనేది మార్నింగ్ అయిపోతుంది గైస్.
అరే విలేజర్ నీకేలేదు కదా విలేజర్, ఎక్కడ ఇస్తే అక్కడ వచ్చి పనుకుంటావు విలేజర్, అంతేనా విలేజర్? అంత కష్టపడి సంపాదించుకుంటే నువ్వు పండుకుంటే ఎలా విలేజర్ చెప్పండి? గ్యాస్ తెల్లారట్లేదు ఏంది గ్యాస్? ఓకే తెల్లారింది, ఎంతసేపు పడుతుంది తెల్లారడానికి? ఓకే మనం అనేది ఒక హౌస్ అనేది కట్టుకుందాం మనం. గ్యాస్ ఇప్పటి వరకు ఇది ఇలా గడపొచ్చుగా మనం, ఇది పెద్ద కేవ్ కూడా కాదుగా గ్యాస్, గడుపుతామా ఒకరోజు ఏమన్నా బ్యాడ్ వస్తాయి గ్యాస్? దీంట్లో నుంచి ఎంతో పడుతున్నాయి రాలుతున్నాయి గ్యాస్, ఇది కనుక కూలితే మన మీద పడుతుంది, వద్దులేండి మనకి రిస్క్, ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటే అయిపోద్ది. గ్యాస్ మీకు అనేది ఒక చిన్న ఇల్లు కట్టుకొని మీకు కనపడతాను గ్యాస్. నేను గ్యాస్ కొన్నైతే సంపాదించుకున్నాను గ్యాస్, నేను 19 సంపాదించుకున్నాను. 19 సర్పు నాకు తెలుసు, కానీ ఇప్పటికైతే హలో బ్రో మైనింగ్ చేయరాదు బ్రో, మైనింగ్ అంటే కేవలకు పోకు, ఇక్కడనే కొంచెం అలా గైస్. ఇంత ఎత్తు మనకు అవసరమా గైస్? ఇప్పటికే మనకు లేవు, వద్దులేండి రిస్క్. బ్రో అప్పటి నుంచి చూసిన ఎందుకు గుర్తున్నావు బ్రో? అప్పటి నుంచి చూస్తుంటే ఒకటి కొడుతుంది గ్యాస్. మా గ్యాస్ ఈ శాండ్ ప్రమాదం అనుకుంటా మీద పడుతున్నాయి. ఇదేంటి వెరైటీ బ్లాక్స్ వచ్చాయి, ఏదో ఒక వెరైటీ బ్లాక్ అయినా వచ్చింది కదా మనకైతే. గ్యాస్ ఇప్పుడైతే మనం ఇల్లు కట్టుకుంటున్నాం. అరే ఇది ఎట్లా తీయాలి గ్యాస్? మనం ఇప్పుడు చేతితోటి తీస్తే ఇది వస్తుందా? వచ్చింది గ్యాస్. గ్యాస్ గంటల పడితే విసుకొస్తుంది గ్యాస్, నాకు తీయలేకపోతున్నాను. ఓకే ఏం కాదు, వుడ్ వాడితే ఏం కాదు మనకి. గ్యాస్ మీకు అనేది ఇల్లు సరిగ్గా కట్టి మీకు చూపెడతాను గ్యాస్. గ్యాస్ నేను అనేది ఇలా కట్టాను ఇల్లు అయితే ఇప్పటికి. గ్యాస్ ఇదేంది గ్యాస్ రాలిపోతుంది గ్యాస్. 64 స్టాక్ అనేది శాండ్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇది ఉండదు, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టద్దు, ఓకే అట్లా ఉంచుతాం. ఇప్పుడైతే మన బెడ్ ఇక్కడ వేసుకుందాం, ఇక్కడ పట్టట్లేదు కదా, ఇట్లా వేసుకున్నాం. పాయింట్ సెట్ చేసుకున్నా. ఓకే గ్యాస్ ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ద వీడియో guys. Thanks for watching. I will see you in the next one.